బెజవాడ గజగజలాడింది. కుండపోత వానలు గ్యాప్ లేకుండా కురవడంతో విజయవాడ మునిగింది. దుర్గమ్మ సన్నిధానంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇంతకీ ఈ పరిస్థితులకు కారణమేంటి? ఈ స్థాయిలో భారీ వర్షాలకు రీజన్స్ ఏంటి? విజయవాడ మొత్తం జలమయమైంది. చెరువులను తలపిస్తున్న రోడ్లు, బురద నీటితో నిండిన ఇళ్లు, నడుములోతు నీటిలో నడవాల్సిన పరిస్థితి. నదులను తలపిస్తున్న నేషనల్ హైవేలు, ఇంద్రకీలాద్రి కూడా ప్రకృతి ప్రకోపానికి బలైందంటే ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బస్టాండ్, రింగ్ రోడ్, బెంజ్ సర్కిల్, దుర్గగుడి ఫ్లైఓవర్, ఇలా సెంటర్ ఏదైనా వరద నీటిలోనే ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే బెజవాడ చరిత్రలో ఇలాంటి వానలు ఎప్పుడూ లేవు. బెజవాడ ప్రజలు కూడా ఎప్పుడూ కనీ విని ఎరుగరు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి విజయవాడలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. బెజవాడలో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది నభూతో అని చెప్పాలి. ఇక వర్షాలకు సున్నపు బట్టీల సెంటర్ వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 4 మృతి చెందారు, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కొండలున్న ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. దుర్గగుడి ఘాట్ రోడ్డుతో పాటు దుర్గగుడి ఫ్లైఓవర్ను కూడా మూసేశారు. ముందు జాగ్రత్తగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేశారు. ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప అస్సలు బయటకు రావద్దని చెప్తున్నారు అధికారులు. ఆఖరికి రోడ్పై బైక్ను కూడా అనుమతించడం లేదు. బెజవాడలోని అత్యంత ఎత్తైన ప్రాంతాల్లోనే మోకాళ్ల లోతులో నీరుంది. అంటే లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇందుకు ప్రకృతి ప్రకోపం ఎంత కారణమో అధికారుల నిర్లక్ష్యం కూడా అంతే కారణమనిపిస్తోంది. చాలా చోట్ల డ్రైనేజీలు బ్లాక్ అయ్యాయి. దీంతో నీరు బయటకు వెళ్లడం లేదు. దీనికి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటున్నారు బెజవాడ వాసులు. మరికొన్ని చోట్ల డ్రైనేజీలు ఆక్రమణకు గురయ్యాయని అంటున్నారు. ఇప్పుడు డ్రైనేజ్ వాటర్ అంతా ఇళ్లలోకి వస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెజవాడ, గుంటూరు ఏరియాల్లో కురుస్తున్న అతి భారీ వర్షం వాహనదారులకు కూడా చుక్కలు చూపిస్తోంది. ప్రస్తుతం భారీ వర్షం కారణంగా వాహనాలు సిటీ లోపలికొచ్చే పరిస్థితి లేదు. మంగళగిరి టోల్ ప్లాజా అయితే మొత్తం మునిగిపోయింది. నేషనల్ హైవేస్ నుంచి వాహనాలను సర్వీస్ రోడ్లకు మళ్లిస్తున్నారు. మెయిన్ జంక్షన్స్లో ఫైర్ ఇంజిన్స్తో నీళ్లను తొలగించే ప్రయత్నం చేశారు. అయితే మరో 2 రోజుల పాటు ఇలానే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దివిసీమకు మళ్లీ వరద ముప్పు ముంచి ఉన్నట్లు కనిపిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ప్రకాశం బరాజ్లో వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో లంక గ్రామాల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ప్రజలకు సూచించారు అధికారులు. నాటు పడవ అనే కాన్సెప్టే ఉండొద్దని ఇప్పటికే కొన్ని గ్రామాలకు వరద హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ వర్షం, వరద ముప్పు త్వరలో ముగుస్తుందా అంటే లేదని చెప్తున్నారు వెదర్ ఎక్స్పర్ట్స్. ఎందుకంటే ఈ వర్షాలు మరో 2 రోజులు కురుస్తాయి. అప్పటి వరకు ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవడం తప్ప చేసేదేం లేదు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అయితే రియాక్ట్ అయింది. ప్రజలకు అవసరమైన సహాయం అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.